రైట్, ఇక హనుమకొండలోని హనుమాన్ నగర్కు చెందినటువంటి నిరంజన్ను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కలవడంపై నిరంజన్ తల్లిదండ్రులు కూడా ధన్యవాదాలు తెలియజేశారు. అంజన్న దేవుడిలా పవన్ తమ ఇంటికి వచ్చారన్నారు. ఇక పవన్ కళ్యాణ్ కలిసినందుకు నిరంజన్ చాలా సంతోషంగా ఉన్నాడంటూ కూడా తెలియజేశారు. OG2 సినిమా చేస్తే కనుక స్పెషల్ గెస్ట్ తానే అని చెప్పి హామీ ఇచ్చారంటూ కూడా తెలియజేశారు. ఇక పవన్ చూపిన చొరవకు జీవితకాలం కూడా రుణపడి ఉంటామంటూ కూడా తెలియజేశారు నిరంజన్ తల్లిదండ్రులు. మరోవైపు నిరంజన్ సంతోషంగా ఉన్నారంటూ కూడా జనసేన నాయకుడు గాజా పృథ్వీ తెలియజేశారు. దీనికి కారణం పవన్ కళ్యాణ్ అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. తన అభిమాని కోరికలు నెరవేర్చడమే కాకుండా నిరంజన్ పూర్తిగా కోలుకొని తిరిగి నడిచేలా చేస్తానంటూ కూడా భరోసా కల్పించారంటూ కూడా గాజా పృథ్వీ తెలియజేశారు. హనుమకొండ హనుమాన్ నగర్కి చెందినటువంటి నిరంజన్ అనారోగ్య పరిస్థితి తెలుసుకున్నటువంటి మా అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు హనుమకొండ తన ఇంటికి వచ్చి పరామర్శించి వారికి భరోసా కల్పిస్తూ అదేవిధంగా అతని కోరికలు ఏదైతే కోరిండో అవన్నీ వెంటనే ఒక గంటల్లోపే తీరుస్తూ వాళ్ళ తల్లిదండ్రులతో సహా భద్రకాళి అమ్మవారిని దర్శించుకొని అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి ఒక వెండి ప్రతిమను కూడా వారికి అందజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేసిన తర్వాత తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆనందాన్ని మీతో వ్యక్తపరచడం జరిగింది. అదేవిధంగా నిరంజన్ కూడా ఎంతో తన గత ఆరోగ్య పరిస్థితులను కూడా చూస్తే ఇప్పుడు కొంచెం మెరుగైనట్టు కూడా కనిపిస్తూ ఉందని తల్లిదండ్రులు చెప్పడం జరిగింది. తనకు ఏదైనా కూడా ఇష్టమైన అన్ని చేసి పెడితే తను కొంచెం ఎగ్జైట్ అవుతూ ఇంకా తన అనారోగ్యాన్ని డెవలప్ చేసుకునే విధంగా ఉంటుందని చెప్పి డాక్టర్ చెప్పిందని చెప్పి తల్లిదండ్రులు చెప్పిళ్ళు. అందులో భాగంగా తనకి ఇష్టమైనటువంటి నాయకుడు నటుడైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వారి ఇంటికి రావడం, స్వయంగా తను అడిగిన అన్ని తీసుకురావడం వల్ల అబ్బాయి చాలా హెల్తీగా ఉన్నాడని చెప్పి కూడా తెలుస్తూ ఉంది. దీనికి సహకరించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పవన్ చూడంగానే ఏడవలేదు సార్. ఆయన ఫేస్లో ఒక ఫీలింగ్ అంటే పవన్ సార్ మా ఇంటికి వచ్చిందనే ఫీలింగ్ లేదు, ఒక కొండగట్టు అంజన్న స్వామి మా ఇంటికి వచ్చినట్టుగా ఫీల్ అయిపోయాడు. అది ఆయన ఫేస్లో ఫీలింగ్, మా బాబు ఫేస్లో ఫీలింగ్ మేము చూసాం కాబట్టి పవన్ కళ్యాణ్ వచ్చినట్టుగా ఫీలింగ్ లేదు సార్కి, మా బాబుకి. ఒక కొండగట్టు అంజన్న స్వామి పవన్ కళ్యాణ్ సార్ రూపంలో వచ్చిండన్నట్టుగా వచ్చిండు. ఆయన హ్యాపీనెస్ ఏంటంటే నా గురించి సార్ ఇంత పని ఇవన్నీ ఇచ్చిపెట్టుకొని ఆయన బిజీ షెడ్యూల్, మళ్ళా ఒక డిప్యూటీ సీఎం ఆయన అన్నీ ఇచ్చిపెట్టి మా గురించి వచ్చిందనే హ్యాపీనెస్ ఫేస్లో ఉన్నది. మేము బాబు కూడా క్యూర్ అవుతారనే సంతోషం మాకు కూడా ఉన్నది. ఆయనతోని మా బాబు విషయం వాళ్ళు ఇద్దరు చర్చించి, అది ఫోన్ ద్వారా చర్చించారో లేదా డైరెక్ట్ చర్చించారో మాకు తెలియదు, కానీ చర్చించారంట పృథ్వీ అన్న కానీ రాకేష్ అన్న కానీ. ప్రత్యేకంగా డాక్టర్ మాకు ఇవాళ మార్నింగ్, ఆయన చాలా బిజీలో ఉంటాడంట, ఆయన ఇవాళ మార్నింగ్ మాకు కాల్ చేసి ఆ డాక్టర్ కూడా మాకు 1.5 అవర్ మాట్లాడి బాబు పరిస్థితి తెలుసుకొని బాబుని ఎలాగైనా మనం ఎట్లయినా బాబుని క్యూర్ చేద్దామని చెప్పారు. దీనికి డాక్టర్ కాల్ చేసే దానికి కారణం కూడా దీనికి పృథ్వీను రాకేష్ వాళ్ళు సార్ వచ్చి పోయాడు కదా మాకు అయిపోయిందని కూడా అనుకోకుండా మా బాబు వల్ల పట్టించుకొని వాళ్ళు ప్రతి ఒక్క మూమెంట్ ప్రతి ఒక్క డాక్టర్ని కన్సల్ట్ అవుతారు. దానికి కూడా మేము చాలా రుణపడి ఉన్నాము. అసలు బాబు పరిస్థితి ఏంది, ఏ టైం నుంచి ఎన్ని ఇయర్స్ నుంచి ఇట్లున్నాడు ఏంది, బాబుకు సంబంధించినవన్నీ అడిగి తెలుసుకోవడం జరిగింది. చాలా దగ్గరుండి చూసుకోవడం, చాలా ఎమోషనల్గా కూడా సారు బాధపడి కళ్ళల్లో నీళ్లు తీసుకోవడం కూడా జరిగింది. అలానే బాబుతో మాట్లాడుతుండే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. అలానే ఆయన బాధ గుర్తు చేసుకొని కూడా బాధపడడం జరిగింది. అలానే బాబు కోరికలు ఏంటో అడిగి తెలుసుకున్నాడు. అవన్నీ నెరవేర్చుతామని తన ఉన్న PA అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చెప్పడం జరిగింది. వెంటనే కొన్ని తీర్చాడు. అలానే మా మమ్మీ ఇట్లా వర్క్ చేసింది, మా డాడీ ఇట్లా చేసేది అనగానే మాకు క్యాంటీన్లో వర్క్ చేసినాము అంటే అది పెట్టిస్తాము, అది నువ్వు పెట్టుకో, నేను పెడతాము, మేము ఖర్చు పెడతాము, నువ్వు పెట్టుకో అమ్మ అని ఒక తండ్రిలాగా భరోసా ఇవ్వడం జరిగింది మాకు. సారు మాకు కలవడం వల్ల నా కొడుకు చాలా సంతోషంగా ఉన్నాడు. నా కొడుకు సంతోషం మేము కళ్ళల్లో చూడగలిగినాము. సారు చాలా మా ఇంటికి రావడం చాలా చాలా విశేషకరమైంది. మా కోసం ఒక సాధారణ వ్యక్తిలాగా, ఒక మంచి వ్యక్తిలాగా, ఒక తండ్రి హోదాతోనే వచ్చాడు ఆయన. ఎందుకంటే ఎక్కడెక్కడో మాకు తెలియని డాక్టర్స్ ఇప్పుడు తన అభిమానులు అయితే ఎవరైతే ఈ సోషల్ మీడియాలో పెట్టారో తను వచ్చి మా బాబుని చూడడం జరిగింది కదా, తన అభిమానులు వెంటనే స్పందించి పెద్ద పెద్ద డాక్టర్స్ వెంటనే మేము ఇట్లా చేస్తాము, బాబుకు ప్రతి ట్రీట్మెంట్ ముందు చేస్తాము, బాబు లేచి నిల్చొని నడుస్తాడు, అలానే మళ్ళీ పవన్ కళ్యాణ్ దగ్గరికి చేయడం మా బాధ్యత అనేసి వాళ్ళు భరోసా ఇవ్వడం జరిగింది. బాబు వెంటనే అసలు అదే గబ్బర్ సింగ్ అంటే ఫస్ట్ మూవీ బాబుకు ఊహ తెలిసినాక వచ్చిన ఫస్ట్ మూవీ గబ్బర్ సింగ్.
అది చూడగానే అదే స్టైల్లో డ్రెస్ వేసుకోగానే వెంటనే ఆయనకు నవ్వు వచ్చి నువ్వు నేను ఒకేలాగా ఉన్నాం చిన్న గబ్బర్ సింగ్ అనేసి నెక్స్ట్ మూవీ కూడా రిలీజ్ కాగానే చీఫ్ గెస్ట్ నువ్వే అనేసి కూడా చెప్పడం జరిగింది OG 2 అని.